అమ్మీ, టెస్ట్లు జరిగినాయా? శాంపిల్ తీసుకున్నారు మమ్మీ. అఖిలాండేశ్వరి గారు, ఇద్దరి దగ్గర శాంపిల్స్ తీసుకున్నాను. అవి వాళ్ళ ల్యాబ్కి వెళ్తాయి. మీకు 3 రోజుల్లో రిపోర్ట్స్ వచ్చేస్తాయి. 3 రోజులా? ఆ దరిద్రాన్ని ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ మీద చదివేదానికి ఇంకా 3 రోజులు ఆగాలనా? ఏం చేస్తాం? కానియండి. అలాగే అండి. యాజమాన్యం జీతాలు పెంచాలి. యాజమాన్యం జీతాలు పెంచాలి. జీతాలు పెంచాలి. జీతాలు పెంచాలి. యాజమాన్యం జీతాలు పెంచాలి. కార్మికుల జీతాలు పెంచాలి. కార్మికుల జీతాలు పెంచాలి. కార్మికుల జీతాలు పెంచాలి. పెంచాలి. యాజమాన్యం జీతాలు పెంచాలి. కార్మికుల సోదరుల కష్టం పెంచాలి. పెంచాలి. యాజమాన్యం జీతాలు పెంచాలి. కార్మికుల 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 జీతాలు పెంచాలి. ఏందమ్మీ, చూస్తా ఉంటే వీళ్ళు కొత్త గోల మొదలు పెట్టినట్టున్నారేంది? ఆ వెంకీ గారు కొత్తగా యూనియన్ లీడర్ అయ్యాడు కదమ్మా, అతని వీళ్ళకి కీ ఇచ్చి అర్పిస్తున్నట్టుంది. చూసినవా అమ్మీ, ఆ అబ్బి చెల్లికి నువ్వు సహాయం చేయకముందు నోరు పడిపోయినట్టున్నవాడు ఇప్పుడు నోరేసుకొని ఎట్టా పడిపోతా ఉండాడో చూడు. కనీసం నువ్వు ఆ టెస్ట్ ఒప్పుకున్నావన్న కృతజ్ఞత కూడా లేకుండా ఎట్టా రెచ్చిపోతా ఉండాడో. ఎన్ని రోజులు రెచ్చిపోతాడు మమ్మీ? 2 రోజులేగా. ఆ టెస్ట్లో వాడి చెల్లికి ఫేవర్గా వస్తే ఓకే, రాకపోతే అతనికి ఫీవర్ తెప్పించే పవర్ మన చేతికేగా వస్తుంది. అప్పుడు అతన్ని, అతని చెల్లిని, అతని తల్లిని మన ఇంట్లో నుంచి, మన ఫ్యాక్టరీ నుంచి, చివరికి ఈ ఊరు నుంచే తరిమి కొట్టేద్దాం. అత్తయ్య, వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే పోయితేమో. ఏదో అవసరం ఉండి అరుస్తుంది వాళ్ళు. అవసరమైతే మన కాళ్ళ దగ్గరికి రావాల్సింది వాళ్లే. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? కరెక్టే. కార్మికుల జీతాలు పెంచాలి. 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 కార్మికుల జీతాలు ఏందబ్బీ, ఎస్క్యూజ్ మీ అని అడిగి మేము ఎస్ చెప్పినాకే లోపలికి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అయ్యో, మిమ్మల్ని అడిగి మీరు ఆలోచించుకుని ఎస్ చెప్పేదాకా ఆగే ఓపిక లేదత్తా. ఓ సారీ అఖిలాండేశ్వరి గారు. అసలే అవతల నా కార్మిక సోదరులు ఎండకి అరిచి అరిచి గొంతెండిపోయి తిప్పలు పడుతున్నారు. నోరు మూసుకుని పని చేయకుండా పని మానుకుని ఎందుకు అరుస్తున్నట్టు? మీరిచ్చే జీతం నా కార్మిక సోదరులకి సరిగ్గా కడుపు నింపట్లేదు కాబట్టి, వాళ్ళ నోట్లోకి 5 వేళ్లు వెళ్లే అదృష్టానికి ఇంకా వాళ్ళు నోచుకోలేదు కాబట్టి. అయితే ఇప్పుడేం చెయ్యాలి? మీరు పాత లేబర్ లా ప్రకారం ఇస్తున్న జీతం కాకుండా కొత్తగా ఒక 5% పెంచివ్వాలి. అందుకు ఒప్పుకుంటే ఇప్పుడే నా కార్మిక సోదరులు ఆనందంగా పనిలోకి వెళ్తారు. ఓ
ఒప్పుకోకపోతే ఆవేశంతో ధర్నా చేస్తారు. యాజమాన్యం మెడలు వంచి జీతాలు పెంచేదాకా ధర్నా ఆగదు. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు 5 వేళ్లతో తింటారో అడుక్కు తింటారో మీ ఇష్టం. 5% జీతం కాదు కదా, 1% కూడా పెంచే ప్రసక్తే లేదు. మ్మ్. అయితే ఈ యూనియన్ లీడర్ వెంకీ గాడి తడాక ఏంటో మీ అమ్మ కూతుళ్ళకి చూపించాల్సిన సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. రే రాజు, భయ్యా ఎత్తరా గొంతు. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. కార్మికుల జీతాలు వెంటనే పెంచాలి పెంచాలి. కార్మికుల జీతాలు వెంటనే పెంచాలి పెంచాలి. పెంచకపోతే సమ్మెకు దిగుతాం, సంగతి చూస్తాం. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి. అందరికీ కార్మిక జీతాలు పెంచాలి. పెంచకపోతే సమ్మెకి దిగుతాం, సంగతి చూస్తాం. కార్మిక జీతాలు పెంచాలి. పెంచాలి. కార్మికుల జీతాలు పెంచాలి. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. కార్మికుల జీతాలు పెంచాలి. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి, ఆపండి. డౌన్ డౌన్. అఖిలాండేశ్వరి. ఆపండి. ఐదేళ్లు నోట్లోకి పోవట్లేదని ఎవరో రెచ్చగొట్టినప్పుడల్లా అరుస్తా ఉంటే ఇప్పుడు నోట్లోకి వెళ్ళే ఆ 4 వేళ్లు కూడా అన్నానికి దూరం అయిపోతాయి. మర్యాదగా నేను చెప్పినట్టు విని ఈ ధర్నాలు సమ్మెలు పక్కన పెట్టి తక్షణమే పనుల్లోకి పోండి. హలో ఆలపాటి గారు, ఏంటి నా ముందే నా కార్మిక సోదరుల్ని బెదిరిస్తున్నారా? నా ముందు మీ పప్పులేం ఉడకవు. నా కార్మిక సోదరుల రెక్కల కష్టంతో మీరు దర్జాలు వెలగబెడుతూ వాళ్ళ డొక్కలు చూడము అంటే మీ తోలు తీసి డోలు కట్టి కార్మిక శాఖకి వినబడేలాగా డోలు వాయిస్తా. ఖబర్దార్. యాజమాన్యం తక్షణమే జీతాలు పెంచకపోతే సమ్మెకి దిగుతాం, సంగతి చూస్తాం. యాజమాన్యం తక్షణమే జీతాలు పెంచకపోతే సమ్మెకి దిగుతాం, సంగతి చూస్తాం. యాజమాన్యం తక్షణమే జీతాలు పెంచకపోతే సమ్మెకి దిగుతాం, సంగతి చూస్తాం.